అందరికీ నమస్తే. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. కార్పొరేట్ మనవాద మతతత్వ సంస్కృతికి ప్రత్యామ్నాయంగా ఒక కొత్త సంస్కృతి కోసం 1000 ఇంటర్వ్యూలు చేయడం మిషన్ 1000 యొక్క లక్ష్యం. ఈ లక్ష్యంలో మీరు భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఈ రోజు బాలలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ ద్వారా తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నారు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నారు, సమాజం కూడా ఎదుర్కొంటుంది. ఎందుకు ఈ పరిస్థితి వస్తుందో వాళ్ళ కోసమే పనిచేస్తున్నటువంటి బాలల కోసం, బాలల రంగస్థలం కోసం పనిచేస్తున్నటువంటి కవి, రచయిత, సామాజిక కార్యకర్త శ్రీ కె శాంతారావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. శాంతారావు గారు నమస్కారం అండి. నమస్కారం. శాంతారావు గారు, మీరు అనేక సంవత్సరాలుగా బాలల రంగస్థల కార్యకర్తగా, కవిగా, రచయితగా ఉన్నారు. బాలల మీదనే ప్రత్యేకించి పనిచేస్తున్నారు. ఆ బాలల రంగస్థలం అనేది పెద్దలకు ఉంటుంది కానీ బాలలకు ఉంటుందా? ఉంటే ఆ రంగస్థలం బాలలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? రంగస్థలము అనేది ఇట్స్ ఏ యూనివర్సల్ లాంగ్వేజ్, విశ్వభాష. ఇంగ్లీష్లోనేమో థియేటర్ ఆర్ట్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటాం. ఈ థియేటర్ ఆర్ట్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ప్రజల్లో, ప్రతి వారిలో కూడా చిన్నప్పటి నుంచి అది వృద్ధి అవుతూనే ఉంటుంది. అంటే స్వాభావికంగా మనిషిలోనే కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏంటంటే ఒకటి షేరింగ్, మనలో ఉన్నవన్నీ మనం పంచుకుంటూ ఉంటాం తోటి మానవులతోటి, సుఖ దుఃఖాలు ఏదైనా కానీ చిన్నప్పటి నుంచి ఇది ఉంటుంది. రెండోది కేరింగ్, పక్క మనిషిని మనం పట్టించుకుంటాం, నాకెందుకులేని వెళ్ళిపోం, అది హ్యుమానిటీ. తర్వాత మూడో లక్షణం ఏంటంటే రేరింగ్, పెంచటం అనమాట, సాకటం, బిడ్డల్ని సాకటం. అది పశుపక్షాదులు కూడా, అంటే కాకి పిల్లల్ని పెంచుకుంటుంది, పులి పిల్లల్ని పెంచుకుంటుంది. ఈ 3 లక్షణాలు విశ్వమాని వాళ్ళకి అందరికీ స్వాభావికంగానే వస్తూనే ఉంటాయి. అందులో మనము ఈ రంగస్థలము ఈ మూడిటితో మిళితమై ఉంటుంది. ఈ మూడిటితో మిళితమైనప్పుడు పిల్లల్లో మరింత ఎక్కువగా థియేటర్ ఆర్ట్స్ పట్ల ఎక్స్పోజింగ్ ఉంటుంది. ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్ అన్నప్పుడు ఖచ్చితంగా పిల్లలకి రంగస్థలాన్ని చిన్నప్పటి నుంచే అలవాటు చేసినట్లయితే వాళ్ళ వికాసానికి చక్కటి బాటలు పరిచినట్టు అవుతాం. అందులో ఎవ్రీ చైల్డ్ కూడా యూనిక్. ప్రతి పిల్లవాడు కానీ ప్రతి పాప కానీ ఒక ప్రత్యేకమే. మీరు గమనించారో లేదో, మన బాల్యంలో కూడా చిన్నప్పుడు రకరకాల ఆటలు ఆడుకుంటూ ఉంటాం. వాళ్ళ క్రియేటివిటీ వాళ్ళది. అది బస్సు ఆట కావచ్చు, రైలు ఆట కావచ్చు, కోతి కొమ్మచ్చి కావచ్చు, కాగిత పడవలు చేయొచ్చు, ఎన్నో. వాళ్ళల్లో ఆ క్రియేటివిటీ అక్కడి నుంచి అది మొదలవుతుంది. కథలు చెప్పుకోవటము, పాటలు పాడుకోవడం, ఎంజాయ్ చేస్తారు దాన్ని. ఇప్పుడు పిల్లలు ఆ ఎంజాయ్ని మిస్ అయిపోతున్నారు. అందుకని ఇప్పుడు ఎడ్యుకేషన్ త్రూ థియేటర్, టీచింగ్ త్రూ థియేటర్, రంగస్థల మాధ్యమం ద్వారా విద్యా బోధన అనేది ఒక ఆధునిక ఉపకరణం లాగా బోధనా ప్రక్రియలో ముందుకు వస్తున్న క్రమంలో నేను కూడా ఒక రంగస్థల కార్యకర్తగా బాలలకు ఎక్కువ పని చేయటం వల్ల నాకు ఎక్కువ ఆనందంగా ఉంటుంది. ఆ రిజల్ట్ కూడా కనిపిస్తుంది. అది ముఖ్యమైన కారణం. అది ఏ విధంగా బాలల అభివృద్ధికి తోడ్పడుతుంది? అయితే బాలల అభివృద్ధికి తోడ్పడుతుందంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు ఎట్లా ఉందంటే ర్యాట్ రేస్ లో ఉంది, కెరీర్ ఓరియంటెడ్ గా నడుస్తూ ఉంది. ఇది నడిచేటప్పుడు ఏమవుతుందంటే చాలా మిస్ అయిపోతున్నారు. అంటే ఎడ్యుకేషన్ కి నాలెడ్జ్ కి ఉండే డిఫరెన్స్ కూడా తెలియట్లేదు చాలా మంది టీచర్స్ కి, పేరెంట్స్ కూడా. నాలెడ్జ్ కేమ్ ఫ్రమ్ సెన్సెస్, ఇంద్రియాల నుంచి మనకు జ్ఞానం వస్తుంది. చూడటం ద్వారా, మాట్లాడటం ద్వారా, వినటం ద్వారా, స్పర్శించటం ద్వారా, వాసన చూడటం వల్ల, రుచులు చూడటం వల్ల, ఇవన్నిటిని మెదడు కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఎడ్యుకేషనే సర్వస్వం అనుకునేటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అంతా బై హార్ట్ మెథడ్. కానీ ఎడ్యుకేషన్ అనేది ఇండైరెక్ట్ నాలెడ్జ్, దట్ ఈస్ నాట్ డైరెక్ట్ నాలెడ్జ్. లడ్డు స్వీట్గా ఉంటుంది, లడ్డు తీయగా ఉండును అనేది రాస్తాము. తప్పులు ఏమైనా గ్రామటిక్ మిస్టేక్లు వస్తే యా కింద యావత్తు గాకు దీర్ఘం ఇవ్వాలన్నా కూడా కాపీ చేస్తారు కరెక్ట్ రాయడానికి. లడ్డు తీయగా ఉండును, లడ్డు తీయగా ఉండని ఒక 20 సార్లు కంపోజిషన్ ఇస్తారు, పిల్లలు రాస్తారు. కానీ యాక్చువల్గా ఆ కాగితం నాకితే తీయగా ఉండదు కదా, లడ్డు తింటేనే తీయగా ఉంటుంది. దట్ ఈస్ రియల్ నాలెడ్జ్, ఇట్ ఈస్ ఇండైరెక్ట్ నాలెడ్జ్. అంటే సైన్స్ ని అంటే ఒక అక్షరబద్ధం చేసి, క్రమబద్ధం చేసి మనకు పాఠ్య పుస్తకాల్లో ఇస్తుంటారు. కానీ అది అవగాహన అయ్యి, అది జీర్ణమయ్యి, తన అనుభూతికి లోనైనప్పుడు మాత్రమే అది నాలెడ్జిగా పర్కులేట్ అవుతుంది. అలా కానప్పుడు పైపైన ఊరికే బట్టి పరీక్షలు రాస్తే అది పైపైన గాలికి కొట్టుకుపోతుంది. దానివల్ల మనిషి అంత విజ్ఞానవంతుడు కాలేడు. అందువల్ల మనం ఏంటంటే థియేటర్ ద్వారా ఏంటంటే చాలా స్కిల్స్ డెవలప్ అవుతాయి పిల్లల్లో. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, తర్వాత లైఫ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. తర్వాత అంటే గాఢమైన అనుభూతి, గాఢమైన ఫీలింగ్ లేకపోతే గాఢమైన ఎక్స్ప్రెషన్ రాదు. ఇదంతా ఇప్పుడు వరకు ఏంటంటే, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది, ఒక పాఠ్య పుస్తకం ఉంటుంది, లెసన్ ప్లాన్ ఉంటుంది, ఒక టీచర్ వస్తాడు, అవసరమైతే బ్లాక్ బోర్డ్ ఉపయోగించుకుంటాడు, లేకపోతే టెక్స్ట్ బుక్ చూసి చెప్తుంటాడు. వన్ సైడ్ టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. దాన్ని ఒకవేళ అతనికి చెప్పడం పరిపూర్ణంగా సాధ్యం కాకపోతే దానికి ఏ ప్రశ్నలు వస్తాయి, ఏ మార్కులు రావాలంటే ఏ గైడ్లు తీసుకోవాలి, ఆ గైడ్లతో ఆన్సర్లు బట్టి పట్టండి, మళ్ళీ అదే ఆన్సర్లు పరీక్షలు రాయాలి, దానికి అనుగుణంగానే మార్కులు వస్తాయి, ర్యాంకులు
వస్తా ఉంటాయి. అది గుర్రానికి కళ్ళ గంతలు కట్టినట్టుగా పోతుంది. దానివల్ల అటు ఇటు చూడడానికి లేదు. దాని యొక్క ముందేంటి వెనకేంటి, ఆ డైమెన్షన్స్ ఏంటి అర్థం చేసుకోవడం అనేది అది ఒక కాలం చెల్లిన పద్ధతి. ఇప్పుడు చైల్డ్ సెంటర్డ్గా ఎడ్యుకేషన్ జరుగుతూ ఉన్నది. ఆ క్రమంలో థియేటర్ యొక్క ఇంపార్టెన్స్ బాగా పెరుగుతూ ఉన్నది. అందువల్ల మనం ఏంటంటే థియేటర్ని ఈ రోజున కంపల్సరీగా చేయాలి. అంటే ఒక మాధ్యమంగా, ఒక టూల్గా చేయగలిగినప్పుడు పిల్లల వికాసానికి చాలా అద్భుతంగా తోడ్పడుతుంది. పిల్లలు అంటే ఏ వయసు పిల్లల నుండి ఏ వయసు వరకు? అంటే ఇక్కడ మనం 3 కేటగిరీలుగా విభజించాలి. అంటే నర్సరీ, ప్రైమరీ, హైయర్ ఎడ్యుకేషన్. అంటే 18 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళందరూ పిల్లలే. కానీ ఆ పిల్లలు ఈ రోజున అందరూ బడికి వస్తున్నారా అంటే ఒక సెన్సస్ ప్రకారం ప్రతి 3 ఒక పాప గాని ఒక బాబు గాని 18 ఏళ్ల లోపల పిల్లలు, బడిలో ఉండాల్సిన పిల్లలు బడి బయటే ఉంటున్నారు. అంటే డ్రాప్ అవుట్స్ అన్న పెరుగుతున్నాయి, అసలు బడి ముఖం చూడని వాళ్ళు కూడా ఉన్నారు. పేదరికం ఒక కారణము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం ఒక కారణము. దానివల్ల రైట్ టు ఎడ్యుకేషన్ హక్కునే వాళ్ళు కోల్పోతూ ఉన్నారు. నర్సరీ పిల్లలకి కావాల్సింది ఏంటంటే రైమింగ్స్, పాటలు, కథలు, డాన్సులు, ఇవన్నీ త్వరగా కనెక్ట్ అవుతారు. టీచర్స్ కూడా అది చాలా అవసరం. థియేటర్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. ఒక కథని అద్భుతంగా చెప్పాలి, అభినయంతో చెప్పాలి, ఒక పాటను రాగయుక్తంగా పాడాలి, డాన్స్ చేయించాలి. వాళ్ళందరూ దానికే కనెక్ట్ అవుతుంటారు. దాని ద్వారా మనం ఎంతైనా మనము లెక్కలు చెప్పొచ్చు, సైన్స్ చెప్పొచ్చు, సోషల్ చెప్పొచ్చు, లాంగ్వేజ్ చెప్పొచ్చు, ఎంతైనా చెప్పొచ్చు. ప్రైమరీ ఎడ్యుకేషన్ కాడికి వచ్చేటప్పటికి అన్ని అంటే మోటార్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. వాల్యూ మేము ఒక సబ్జెక్ట్ని బాగా డీల్ చేస్తాం, ఆర్ట్ అండ్ ఇన్నర్ ఎబిలిటీ అనేది. అంటే ఏంటిది, మనిషిలో అంతర్గతంగా ఒక శక్తి ఉంటుంది. దాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తాడు? మైండ్ కి, హ్యాండ్స్ కి కనెక్షన్ ఉంటుంది. మనిషి ఎవాల్యుయేషనే దాని ద్వారా డైలైంది. అంటే పిల్లవాడు బొమ్మలు గీస్తుంటే అది బొమ్మ కాదు, అసలు వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఆ పిల్లవాడికి 3వ సంవత్సరం వచ్చిన పిల్లవాడు, నర్సరీ పిల్లలకి అవన్నీ చేతులు, వేళ్ళు ఎంత బాగా ఫంక్షన్ అయితే మైండ్ కూడా అంత బాగా ఫంక్షన్ అవుతుంది. స్పూన్ ఫీడింగ్ ఇస్తే ఉపయోగం లేదు. ఇప్పుడున్న పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పిల్లల్ని పాసివ్ గా చూపించేస్తున్నారు. అంటే టీవీ పెట్టేసి వెనకాల బొమ్మలు పెట్టేసి, యానిమేషన్ పెట్టేసి నోట్లో కుక్కుతూ ఉంటారు. 9వ తరగతి 8వ తరగతి అయినా స్పూన్ ఫీడింగ్ అట్లా పాసివ్గా చూసి ఎంజాయ్ చేస్తారు. ఈ సెన్సెస్ బాగా ప్రాపర్ గా ఫంక్షన్ కావు. అవయవాలు ఎప్పుడైతే యాక్టివ్ గా ఉంటాయో, అన్ని సెన్సెస్ బాగా ఫంక్షన్ అవుతుందో అప్పుడు కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ పిల్లల్లో వస్తుంది. అలా కాకుండా కేవలము దీనికి 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 పని చెప్తే సోమరిపోతుగా ఉంటాడు, మైండ్ కూడా వికసించడానికి తోడ్పడదు. తర్వాత ఏంటంటే లాంగ్వేజ్ స్కిల్ కూడా డెవలప్ అవ్వదు. ఒక కథను విని మళ్ళీ కథ తిరిగి చెప్పాలి కదా, అందులో ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఇటు ఉంటుంది తప్ప ఇటు ఎక్స్ప్రెషన్ లేదు పిల్లలకి. దానివల్ల చాలా మిస్ అయిపోతున్నారు. అంటే హాఫ్ నాలెడ్జ్, హాఫ్ డెవలప్మెంట్ గా జరుగుతుంది, అసంపూర్ణంగా ఉంటుంది. పిల్లలు అనే అటువంటి వాళ్లకు ఏమైనా హక్కులు ఉంటాయా? ఆ హక్కులు ఏమిటి? ఆ హక్కులు ఎలా అమలవుతున్నాయి ఈ సమాజంలో? బాలల హక్కులు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఈ బాలల హక్కులు అన్ని గుర్తించకపోయినా మనం ఖచ్చితంగా ఒక 5 హక్కులు కంపల్సరిగా గుర్తుపెట్టుకోవాలని యూనిసెఫ్ చెప్తుంది, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఫండ్. అంటే ఆ హక్కులను ఎవరైతే పరిరక్షిస్తాయో, ఆ హక్కుల యొక్క స్పృహ ఎక్కడైతే ఉంటుందో, ఆ హక్కుల యొక్క చైతన్యము ఆ దేశంలో, ఆ ప్రజల్లో ఎక్కడైతే ఉంటుందో అప్పుడు బాలల వికాసం జరుగుతుంటుంది. తద్వారా దేశానికి అదే భవిష్యత్తు, అదే పునాది. ముఖ్యంగా అందులో 5 హక్కులు ఏంటంటే, ఒకటి జీవించే హక్కు. అంటే జీవించే హక్కు అంటే కడుపులో ఉన్నది ఆడబిడ్డ అయితే అది స్కాన్ చేసి భ్రూణ హత్యలు చేస్తుంటే ఆ హక్కు ఇంకేం మిగులుతుంది? ఆడపిల్ల కడుపులో ఉంది, అమ్మాయి నాకు అక్కర్లేదు, ఏమంటే అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి జరుగుతుంది. అంటే మన దేశంలో అంటే ఆడ శిశువుకి బ్రతికే హక్కు లేదు, జీవించే హక్కు లేదు. మరి రైట్ టు లివ్, జీవించే హక్కు, రైట్ టు ప్రొటెక్షన్, రక్షణ పొందే హక్కు, రెండో హక్కు. మరి స్లమ్ముల్లో ఉండేవాళ్ళు లేకపోతే ఆదివాసులకి ఎక్కడుంది రక్షణ? సరైన ఇల్లు లేక, సరైన నీరు సౌకర్యం లేక, సరైన తిండి లేక, పౌష్టికాహారం లేక చాలా మంది 40% మంది పిల్లలు మన భారతదేశంలో పౌష్టికాహారం లేమితోనే చనిపోతున్నారు. మరి అక్కడ రక్షణ ఎక్కడ ఉంటుంది? జీవించే హక్కు ఉండలేదు, రక్షణ హక్కు ఉండలేదు. రైట్ టు డెవలప్మెంట్, అందులో భాగమే ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్. నేను ఇంతకుముందే చెప్పాను, ప్రతి 3లో ఒకళ్ళు బడి బయటే ఉంటున్నారు. అంటే బాల కార్మికులు ఉంటున్నారు, బాల్యం లేదు వాళ్ళకి. పత్తి విత్తన క్షేత్రాల్లో కావచ్చు, కానీ నాపరాయి గనులు కార్మికులు, ఇటుక బట్టిల్లో, హోటల్లో పనిచేసేవాళ్ళు, తర్వాత చీకటి వ్యాపారాలు అంటే గంజాయి, డ్రగ్స్, ఇటువంటి వ్యాపారాల్లో కూడా ఉండటం, ట్రాఫిక్ గురవటం చిన్నప్పుడే, లేకపోతే యాచన చేయటం రైళ్లలో, ఇవన్నీ ఎంత హృదయ విదారకమైన, బాధాకరమైన విషయాలు ఇవన్నీ. వీటి గురించి అసలు ఎవరు మాట్లాడరు. ముఖ్యంగా ఎందుకంటే మాట్లాడరంటే బహుశా వీటికి ఓట్లు లేవు కాబట్టి, పిల్లలకి ఓట్లు లేవు కదా, దాని గురించి ఎట్లయినా పర్లేదులని వదిలేస్తుంటారు. కానీ అది పౌర సమాజ ధర్మం కూడా కాదు బాల్యాన్ని ఎట్లా విస్మరించడం అది. తర్వాత రైట్ టు ప్రొటెక్షన్, తర్వాత రైట్ టు లివ్, రైట్ టు ప్రొటెక్షన్, రైట్ టు డెవలప్మెంట్. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే రైట్ టు ఐడెంటిఫికేషన్, గుర్తింపు, రైట్ టు డిగ్నిటీ, గౌరవం పొందే హక్కు. ఇప్పుడు అనేక మంది దళిత పిల్లల్ని కూడా ఇప్పటికి కూడా చాలా చోట్ల గ్రామాల్లో ఒరే సోమిగా, పుల్లిగా, ఇట్రా అని పిలుస్తుంటారు, ఒసే గిసే అని పిలుస్తుంటారు. తప్పది, అసలు అట్లా పిలవకూడదు కాదు. ఆ పాపకి ఆ బాబుకి చాలా అంటే ఒక రికగ్నైజేషన్ ఉంది, ఒక పేరు ఉంది, గుర్తింపు, గౌరవం పొందేది. ఇది ఒక సభ్యతకు సంబంధించిన విషయం, సంస్కారానికి సంబంధించిన విషయం. మనకి ఇంతవరకు కామన్ ఎడ్యుకేషన్ సిస్టమే లేదు.
అవన్నీ వస్తే అప్పుడు పెద్ద సంపన్నుడు కొడుకైనా కూలివాడి బిడ్డ అయినా అగ్రవర్ణమైన దళితులైనా అందరూ సమానంగా కూర్చుంటారు, సమానంగా చూస్తారు, సమానంగా ట్రీట్ చేస్తారు. ఒక తరం పోయినా ఇంకో కొత్త తరం నుంచి అయినా చక్కటి జాతి ఆవిర్భావానికి ఉపనాది ఏర్పడు. మనకు అది లేదు. అందువల్ల ఇది కూడా మనకు అంటే అన్ని దేశాల్లోనూ అంటే ఒక గుర్తింపు గౌరవం పొందటం, తర్వాత రైట్ టు పార్టిసిపేషన్, అందరూ అన్నింటిలో పాల్గొవాలి, ఇంక్లూడింగ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, స్పెషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కూడా. ఆ ఇంటిగ్రేషన్ మనకు ఉండాలి, సమ్మిళిత అభివృద్ధి. ఇల్లు నా పిల్లలే, నా తోటి పిల్లలే, వాళ్ళందరూ కలుపుకొని మేమంతా ఆడుకోవాలి, పాడుకోవాలి. వాళ్ళది ఏ మతమైన ఏ కులమైన మనకేం సంబంధం లేదు. నేను కూడా అందరితో పార్టిసిపేట్ చేయాలి, ఆ ఆటల్లో పాల్గొవాలి, ఆ చదువులో పాల్గొవాలి అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్ రైట్ అనమాట. అది అసలు ఇది చాలా మంది మేనేజ్మెంట్లకే తెలియదు, టీచర్స్కి తెలియదు రైట్, చైల్డ్ రైట్స్. అందుకని సోషల్ ఎడ్యుకేషన్లో ఇవన్నీ చాలా ఇంప్లిమెంటెడ్. అంటే బాలల హక్కులు ఎక్కడైతే గుర్తించబడతాయో, పౌర సమాజంలోనూ పాలకుల్లోనూ గుర్తించబడతాయో, దాన్ని అమలుపరిచినప్పుడు జాతి ఆటోమేటిక్గా ఒక్కొక్క మెట్టు ఎదుక్కుంటూ వెళ్తుంది. సోషల్లీ అండ్ కల్చరల్లీ ఆల్సో, నాట్ ఓన్లీ పొలిటికల్ బట్ ఆల్సో సోషల్ అండ్ కల్చరల్ కూడా ఒక్కొక్క స్టెప్ ఎదుక్కుండేది. అంటే బాలల హక్కులు అమలుపరచడం అనేది ఒక ప్రధాన ధ్యేయంగా పొలిటికల్ లీడర్స్ కి, ఆ రాజకీయ సంకల్పంగా ఉండాలి. అప్పుడు బాలల వృద్ధి చక్కగా జరగడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్తుంటే అవన్నీ వింటుంటే నిజంగా మనం చూస్తున్నాం, వింటున్నాం, పేపర్లలో కూడా వస్తున్నాయి. ఈనాడున్నటువంటి పరిస్థితిలో అంటే ఒక నాణ్యమైనటువంటి జీవితం, ఒక గౌరవప్రదమైనటువంటి జీవితం బాలలకు అందుందా? అంటే నాణ్యమైన బాల్యం లేకుండా నాణ్యమైన జీవితం ఎక్కడొస్తుంది? ఈ రోజున పిల్లలు వాస్తవం మాట్లాడుకోవాలంటే చాలా క్రైసిస్ లో ఉన్నారు, సంక్షోభంలో ఉన్నారు. ఏదో చెప్పాలనుకుంటున్నారు. కోవిడ్ తర్వాత అది బాగా ఎఫెక్ట్ అయింది. అంటే సాటి పిల్లలతో కలవలేకపోవటము, ఇంట్లో పేద మధ్యతరగతి కుటుంబాలు చిన్న భిన్నమైపోవటము, బ్రతుకు తెరువుకై ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళటము, వీటన్నిటి వలన మనకు చాలా నష్టం జరుగుతూ ఉన్నది. అప్పటి నుంచి ఈ పిల్లలు ఒక విధంగా మనకేంటంటే సమాజానికే దూరం అవుతున్నారు, పేరెంట్స్కే కాకుండా. అంటే ఏదో మిస్ అవుతున్నారు. నేనేం మిస్ అవుతున్నానో తెలుసుకోవడం అనేది ఒక భాగం అయితే, రెండో భాగం ఏమిటంటే నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో, ఏదైతే ఇబ్బందులు పడుతున్నానో అవి చెప్పుకోవాలి. ఎవరికి చెప్పుకోవాలి? బడిలో లేవు, టీచర్లా లేరు, తల్లిదండ్రులు చెప్పినా కానీ దాన్ని రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. అది కొనసాగుతూ ఇప్పటి వరకు అది కొనసాగుతూనే ఉన్నది. దానివల్ల ఈ రోజున అనేక మంది పిల్లలు చిన్న వయసులోనే ఆత్మహత్యలు చేసుకోవడానికి అది కూడా ఒక కారణం అవుతుంది. అంటే వాళ్ళని భౌతికంగా పట్టించుకోవట్లేదు, మానసికంగా కూడా పట్టించుకోవట్లేదు. ఒక ఆత్మీయ విద్యనే వాళ్ళు కోల్పోతున్నారు. దగ్గరికి చేర్చుకుని ఆత్మీయంగా విద్యా బోధన చెప్పాల్సింది అసలు పూర్తిగా మిస్ అయిపోతుంది. ఏదో రాబోలొచ్చినట్టు ఉపాధ్యాయులు లేకపోతే పిల్లలు అట్లా వస్తుంటే ఒక యాంత్రికమైన సంబంధం తప్ప ఒక మానసికమైన సంబంధం అనేది వాళ్ళలో మిస్ అయిపోతా ఉంది. అందువల్ల పిల్లలు ఈ రోజున చాలా విస్మరణకి గురవుతున్నారు. బాల్యం అనేది వాళ్ళు అసలు లేకుండానే పోతుంది. ఆ నాణ్యమైన బాల్యం లేకుండా నాణ్యమైన జీవితం ఎలా వస్తుంది అనేది పెద్ద ఒక దురాశగానే మారుతుంది. అందుకని మనము ఎవరైనా కానీ ఇప్పుడు నాణ్యమైన బాల్యం ఇవ్వాలంటే ఖచ్చితంగా పిల్లలకి ఆత్మీయ బోధన అనేది చాలా అవసరం. ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఎన్నుకొనప్పుడు ప్రతి పిల్లవాడి యొక్క సమగ్ర అభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధిని కాంక్షించే విధంగా లెసన్ ప్లాన్స్, కరికులము మొత్తము ఒక యూనిటీగా ఉండి డెవలప్ చేయాల్సిన బాధ్యత అయితే మన తెలంగాణలో పరిస్థితి చాలా అత్యంత అవసరంగా ఉంది. అంటే వాళ్ళ యొక్క దిశను మార్చుకోవాలి. ఇప్పుడు అంటే రాజకీయ పార్టీలు కానీ మిగతా వాళ్ళందరూ కానీ పాలక పక్షం కానీ ప్రతిపక్షం కానీ పౌర సమాజం కానీ బాలల్ని కాపాడే విధంగా దిశను మార్చుకుని కొన్ని ఇంప్లిమెంటెడ్ గా చర్యలు చేసే తప్ప బాలలు ఈ సంక్షోభం నుంచి గట్టెక్కరేమో అనే ఒక ఆందోళన కూడా కలుగుతూ ఉన్నది. సరే సార్, నాణ్యమైన జీవితానికి సంబంధించి ఎన్ని సమస్యలు ఉన్నాయో మీరు చెప్పారు. పోనీ నాణ్యమైన విద్య అయినా అందుతుందా పిల్లలకు? లేదు, నాణ్యమైన విద్య అందటం లేదు. ఎందుకంటే ఇప్పుడు నాణ్యమైన విద్య నేను ఇందాక చెప్పాను కదా, విద్య ఏంటిది కేవలం కెరీర్ డెవలప్మెంట్ కోసమే చూస్తున్నారు. బట్ వాట్ అబౌట్ క్యారెక్టర్, గుణార్జన కూడా చాలా అవసరం. నేను మొట్టమొదటి చెప్పాను నా పాయింట్. అంటే మానవ స్వభావానికి సన్నిహితంగా మన విద్యా విధానం సాగాలి. కేరింగ్ అండ్ షేరింగ్ అండ్ రేరింగ్. ప్రతి మనిషికి అంటే ఒక చక్కటి నాణ్యమైన జీవితం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక ఆశ ఉండాలి కదా. ఒక కవి అంటాడు, జీవించాలి ఆశతో, ప్రేమించాలి మనసుతో, పలికించాలి రాగంతో, మరిపించాలి స్నేహంతో అని. మరి హోప్ లేకపోయినప్పుడే ఇట్లాంటి ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ విద్య మనకి ఆశను రేకెత్తిచ్చే విధంగా లేదు. అంటే ఏంటంటే నేను ఈ మధ్య నా పిల్లల్లో పనిచేస్తున్నప్పుడు పిల్లలు చాలామంది ఆదివాసీల్లో పనిచేస్తున్నప్పుడు ఏంటంటే ఓ పాపను అడిగాను నేను, పాప మీకు భూమి ఉందా అంటే భూమి ఉంది. మీ నాన్న సేద్యం చేస్తాడు, వ్యవసాయం చేస్తాడు. ఏమేమి పంటలు వేస్తారమ్మా అంటే నాకు తెలియదు సార్. అదేంటమ్మా అంటే మా నాన్న అసలు ఇవన్నీ వద్దు, నువ్వు ఇంజనీరింగ్ కావాలి, సాఫ్ట్వేర్ చదవాలి అని చెప్తున్నాడు అని అంటున్నాడు. అంటే మనకు తెలియకుండానే మన పిల్లలకి అనువంశికంగా వచ్చే భాషని, విద్యని,
లేకపోతే సంస్కృతిని అన్నిటినీ కూడా మనకు మనమే కట్ చేస్తున్నాం. దానివల్ల పిల్లలకి ఆ వికాసము జరగట్లేదు, నాణ్యమైన బాల్యం రావట్లేదు, నాణ్యమైన జీవితం రావట్లేదు. అంటే ప్రకృతి పట్ల, సమాజం పట్ల వస్తున్న అనేక చక్కటి విషయాలను కూడా తెలియకోకుండా మన విద్యా విధానం అడ్డుపడతా ఉన్నది. ఒక కెరీర్ ఓరియంటెడ్ తోటి, తర్వాత ఈ సెల్ ఫోన్ తోటి బాగా ఎడిక్షన్ అవటం మూలాన కూడా అది కూడా ఇబ్బంది కలుగుతుంది. తల్లిదండ్రుల పట్ల ప్రాపర్ పర్యవేక్షణ లేదు, ఉపాధ్యాయులేమో కూడా ఒక మెకనైజేషన్ లాగా అయిపోతుంది. మరి బాల్యం అన్ని వైపుల నుంచి చిత్రం అయిపోతున్నది. అలాంటప్పుడు నాణ్యమైన బాల్యము, నాణ్యమైన విద్య పిల్లలకి రావటం కోసమే నేను అనేది ఇంతకు ముందే చెప్పినట్టు ప్రభుత్వమే గట్టిగా ఒక పెద్ద చర్నింగ్ జరిగి ఒక చక్కటి ప్రణాళిక వేసి ముందుకు నడిస్తే తప్ప బాల్యం గట్టెక్కే పరిస్థితిలో లేదు. దానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మనలాంటి వాళ్ళు గట్టిగా కృషి చేయాల్సిన అవసరం చాలా ఉన్నది. ఇప్పుడు మీరు మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గురించి కూడా మీరు చెప్పారు. వాళ్ళ నుంచి సరైన ప్రోత్సాహం కానీ లేకపోతే ఇది కానీ లేదని చెప్పారు. అసలు ఏ తల్లిదండ్రుల మాట, ఏ ఉపాధ్యాయుల మాట ఏ పిల్లవాడిన స్థితిలో లేడు. ఎవరింటిని కదిలించినప్పటికి కూడా, ఏ ఇంటిని కదిలించినా, ఏ తల్లిని కదిలించినా మా అబ్బాయి అండి నా మాట ఇంటలేడండి అంటున్నారు. మరి అలాంటప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి, ఉపాధ్యాయులు ఏం చేయాలి? పిల్లల అభివృద్ధి బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులదా, ఉపాధ్యాయులదా, ప్రభుత్వానిదా, సమాజానిదా? అందరిది ఉంది. వాళ్ళ కొడుకు బాధ్యత వాళ్ళది కాదా? కాదు. వాళ్ళ స్టూడెంట్ బాధ్యత వాళ్ళది కాదా? నాది కాదు బాధ్యత, మిగతా వాళ్ళదని నెట్టేస్తున్నారు మిగతా వాళ్ళందరూ. మనకు ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందనేది మర్చిపోతున్నాం. ఒక సామాజిక పిల్లలు సమగ్ర వికాసం కోసం, సమగ్ర ఎదుగుదల కోసము మన రోల్ ఏమిటనేది విస్మరించేసి నా పిల్లవాడు వాళ్ళ వల్లే డెవలప్ కావాలి, నేను ఫీజులు కడుతున్నాను కదని తల్లిదండ్రులు అనుకున్న తప్పే. మా దగ్గర ఒక 5-6 గంటలు ఉంటారు, మిగతా సమయం అంతా ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి తల్లిదండ్రులదే బాధ్యతని టీచర్స్ అనుకున్నా వాళ్ళది తప్పే అవుతుంది. ప్రభుత్వం ఏమో అసలు పూర్తిగా పట్టించుకోవట్లేదు. బడ్జెట్ కూడా దాన్ని తగ్గిస్తానే ఉంది ఎప్పటికప్పుడు. ప్రతిపక్షాలు ఇవన్నీ కూడా రకరకాల పనులు ఒత్తిడి వలన కూడా బాల్యాన్ని ఒక ఎజెండాగా డిస్కస్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. అందువల్ల నేను అనేది ఏంటంటే బాల్యము ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? పిల్లవాడి కోణంలోంచి మనం ఆలోచించినప్పుడు ఒక పెద్ద బడబానలో ఉంటుంది పిల్లవాడి హృదయంలో. దాన్ని వినేవాళ్ళు ఎవరు? ఇప్పుడు పిల్లలకి అర్థమయ్యేటట్టు పిల్లల ముందు వినటం, పిల్లలకి అర్థమయ్యేటట్టు బోధన చేయటము, పిల్లలకి జీవితం పట్ల హోపు, ఆశ కలిగించటము, ఉత్సాహపడటము, వాళ్ళని జాతి నిర్మాణంలో, దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేయటం, ఇవన్నీ ఒక పెద్ద కృషి. ఇదంతా ఈ కృషిని అంత దూరదృష్టితోటి, విశాల దృష్టితోటి ఆలోచించకుండా నా పిల్లాడిని సరిగ్గా వాళ్ళు ట్రీట్ చేయట్లేదు, మాది కాదు బాధ్యత, మీది కాదు బాధ్యత, వారిది అంటే ఇవన్నీ అది అపరిపక్వ వాదనలు, అపరిపక్వ మాటలు తప్ప మరేమీ కాదు. మనం పిల్లవాడిని దృష్టిలో పెట్టుకుని పిల్లవాళ్ళకి ఎలాంటి భవిష్యత్తు ఇవ్వాలనే దానికోసం ఒక శాస్త్రీయమైన చర్చ, ప్రణాళికలు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో మేము గతంలో 2-3 వీడియోలు చేశాం. దయచేసి ఆ వీడియోలో చూడండి. సార్, సమాజం ఏదైతే ఉందో ఇది పిల్లలకి ఏమి ఇవ్వాలి, పిల్లల సమాజానికి ఏమి ఇవ్వాలి? ఆ విధంగా చూసినప్పుడు నేటి సమాజంలో పిల్లలకి ఏమవసరం అంటే నాణ్యమైన విద్య అవసరము, నాణ్యమైన బాల్యం అవసరము, ఆరోగ్యం అవసరం, పిల్లలకి పౌష్టికాహారం అవసరము, అందరూ చక్కగా చదువుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అవసరము. ముందు అసలు పేదరికం పోకుండా బాలకార్మిక వ్యవస్థ పోతుందండి. కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడు వస్తుంది? ఈ కుల మతాల అంతరాలు పోవాలంటే. మరి మన లక్ష్యాలేమో చాలా సుదూరంగా ఉన్నాయి, అడుగు మాత్రం ఆచరణలో గడప దాటలేదు. ఈ గ్యాప్ ఉన్నంత వరకు బాలలకి ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? నేను అందుకనే ఏమంటున్నానంటే పెద్ద చర్చ అనేది జరగాలి. బాల్యం కేంద్రంగా పెద్ద చర్చ జరిగితే తప్ప బాలల వికాసానికి, బాలల అభివృద్ధికి బాటలు పడవు. ఆ పౌర సమాజం ఆ విధంగా పెద్ద ఎత్తున జరగాలి. అట్లాగే నేను రంగస్థల కార్యకర్తగా నేను చెప్పదలుచుకున్న ప్రధానమైన విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ త్రూ థియేటర్, టీచింగ్ త్రూ థియేటర్. రంగస్థల మాధ్యమం ద్వారా విద్యా బోధన ఎక్కడికెక్కడ జరగాలి. దానికి సంబంధించిన వర్క్షాపులు పెట్టుకుంటే పిల్లలు ఉన్నంతలో జాయ్ఫుల్ లెర్నింగ్, ఆనందంతో విద్య నేర్చుకోవటం, ప్రొఫెషనల్ ఎంజాయ్మెంట్ అది టీచర్స్ కూడా కలుగుతుంది. వర్క్ ఎంజాయ్మెంట్, నేనేదో బండగా బరువుగా చెప్పాలి కాబట్టి పాఠాలు చెప్పడము, వృత్తిని కొనసాగించడం కంటే పిల్లలతో కలిసిమెలిసి అరమర లెక్క లేకుండా హాయిగా ఆనందంగా బోధన జరిపినప్పుడు పిల్లలు చక్కటి ఐకమత్యంతో హుషారుగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు, పౌష్టికాహారం లోపం లేకుండా వాళ్ళని పంపించడాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, స్కూల్స్ అభివృద్ధి అవన్నీ చేసుకుంటూ ముందుకు పోవాలి. ఇవి ఒకదానికి ఇంటర్ రిలేషన్ ఉంటుంది, అంతర్గత సంబంధాలు. అవన్నీ ఉన్నప్పుడే మాత్రం బాలలకు న్యాయం చేయగలిగిన వాళ్ళు అవుతాం. లేకుంటే ఇలాగే నెట్టుకోవటం, మీరు అన్నట్టు మాది కాదు బాధ్యత వాళ్ళది, వాళ్ళది కాదు బాధ్యత మాది అన్నట్టు ఉంటుంది. పాపం పిల్లలు మాత్రము అలా ఇబ్బందులు పడుతూనే ఉంటుంటారు. పిల్లలలో రోజు రోజుకు అభద్రతా భావం పెరుగుతుంది
అనేటువంటిది మనకు పేపర్ చూసినా, వార్తలు చూసినా, ఏ ఇంటిని చూసినా మనకు తెలుస్తా ఉంది. మరీ ముఖ్యంగా టీనేజ్ పిల్లలకు, అమ్మాయిలకు ఆ సమస్య ఎక్కువగా ఎదురవుతా ఉంది. ఎందుకు అలాంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది? ఆ పరిస్థితి నుంచి వాళ్ళను ఎలా కాపాడాలి, వాళ్ళు ఎలా కాపాడబడాలి? అంటే మన భారతదేశం అండి చైనాను అధిగమించింది జనాభాలో. 140 కోట్ల పైన ఉన్నాం. అందులో 30 సంవత్సరాలు వాళ్ళ పిల్లలు లోపు ఉన్న వాళ్ళు 60% ఉన్నారు. అంటే 84 కోట్ల మంది ఉన్నారు. ఆ 30 సంవత్సరాల లోపు వాళ్ళని 3 నుంచి 18 వరకు అంటే ఎడ్యుకేషన్ పీరియడ్, అది చైల్డ్ ఎడ్యుకేషన్ పీరియడ్. అంటే అందులో మళ్ళీ 50% అంటే 42 కోట్ల మంది చదువుకునే ఒక బాల సమూహం ఉంది. 1:50 వేసుకున్న 24 లక్షల మంది టీచింగ్ ఫ్యాకల్టీ కావాలి. 50 మందికి ఒక్కళ్ళని వేసుకున్నా అంతమంది ఉన్నారా? అన్ని స్కూల్స్ ఉన్నాయా? లేవు. దానివల్లే ఇది ఒకటి. అంటే ఒక ఫిజికల్, ఒక భౌతిక వాస్తవం ఏంటంటే ఆ పిల్లలకి సరిపడే అంత విద్యా వ్యవస్థ మన దగ్గర భారతదేశంలో లేదు. ఇది ఒక పక్కన ఉంటే మనం ఈ 84 కోట్ల మంది యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి మనం దీన్ని యంగ్ ఇండియా అంటున్నాం. ఈ యంగ్ ఇండియాని డ్రగ్ ఇండియాగా మార్చడానికి పెద్ద ఎత్తున కాన్స్పిరసీ జరుగుతున్నదని కూడా నా భావన. ఎందుకంటే యువత అనేది ఖచ్చితంగా క్వశ్చనింగ్ చేస్తే అక్రమాల మీదకి ఎదురుగా పోరాడతారు. అన్యాయాలను చూస్తూ వాళ్ళు ఉండలేరు. వాళ్ళు అలా ప్రశ్నించకుండా ఉండాలి అంటే వాళ్ళ శక్తియుక్తులు నిర్వీర్యం కావాలి. నిర్వీర్యం కావాలంటే వాళ్ళని డ్రగ్స్ ని మోటివేట్ చేయాలి. అట్లాగే రెండో పక్కన ఏంటిది? సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ కూడా ఏంటంటే ఎలినేట్ అవడానికి, అంటే మన పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రతి మనిషి ఎలినేట్ అవుతుంటాడు, అంటే పరాయీకరణ చెందుతాడు. ముందు అంటే సమాజం నుంచి వేరు చేయటం, తర్వాత కుటుంబాన్ని నుంచి వేరు చేయటం, తర్వాత తన శ్రమ నుంచి వేరు చేయటం, చివరికి తనను తాను కాకుండానే వేరు పడిపోవటం. ఈ క్రమంలోనే ఆత్మహత్యలకు చేరువవుతాడు. అంటే నేను ఎందుకు పనికిరాను, బ్రతకడమే కష్టం అయిపోతుంది, నాకు చావే సుఖం అనే స్థితికి పిల్లల్లో కూడా వచ్చేస్తుందంటే దాని వెనకాల ఉన్న నేపథ్యాన్ని ఏమాత్రం గ్రహించకుండా పైపైన రూపాలు చూసుకుంటే ఇట్లాగే ఉంటుంది. ఆ వెనకాల ఉన్నటన్నిటికీ ప్రభుత్వం అనేది కొంచెం దూరదృష్టితో ఆలోచించి దాన్ని ఎదుర్కోవాలి. ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఏం చేస్తున్నది? ఈ సంక్షోభం ఇట్లా ఉంటే మీరేం చేస్తున్నారు ప్రభుత్వం అని గట్టిగా నెగ్గదీసే పౌర సమాజం కూడా రావాలి. అది ఆ గ్యాప్ ఉండటం వలన ఏమవుతుందంటే అయ్యో తూతు మంత్రంగా పైపైన చెప్తారు, బాలల హక్కులు పుస్తకాల్లో ఉంటాయి, అవి అమలు కావు, విద్య ఇంత అభివృద్ధి అవుతుంటారు కానీ నాణ్యమైన విద్య అందదు. అంటే 8వ తరగతి చదివే పిల్లవాడు కూడా ఒక వాక్యం రాయలేడు, ఒక చిన్న లెక్క చేయలేడు. 3వ తరగతి 4వ తరగతి స్టాండర్డ్స్ దాకా దిగిపోయి పడిపోతున్నాయని కూడా చెప్తున్నారు. డిగ్రీలు అయితే ఉన్నాయి కానీ ఆ డిగ్రీలకి తగ్గ నాణ్యమైన శక్తియుక్తులు ఉన్నాయా, ఉద్యోగాలు ఫిట్ అవుతున్నారంటే అది లేదనేది పత్రికలన్నీ రాస్తున్నాయి. ఈ క్రమంలో అటు ఆకుకు అందక ఇటు పోకకి చెందక యూత్ కానీ బాల్యం కానీ అటు ఇటు ఇబ్బంది పడుతున్నాడు. వాళ్ళ తప్పేమీ లేదు. ఇప్పుడు ఉదాహరణకి మాతృభాషలో విద్యాబోధన అనేది చాలా ఇంపార్టెంట్ ఆలోచన కానీ ఇది కానీ ఇప్పుడు ఏపీ గవర్నమెంట్లో 10th క్లాస్ కూడా తెలుగులో రాసుకోవడానికి హక్కు లేదు, తెలుగు మాతృభాష అయ్యండి. ఇలాంటి సిస్టమ్స్ వస్తున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలో ఘర్షణ చెలరేగుతుంది. నేను చెప్పాలనుకున్నది సరిగ్గా చెప్పలేకపోతున్నాను, ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్. నేను రాయాలనుకున్నది రాయలేకపోతున్నాను, నేను మాట్లాడాలనుకున్నది మాట్లాడలేకపోతున్నాను, నన్ను వినేవాడు ఎవడు లేడు. ఇంత బాధని, బరువుని, ఆందోళనని మోస్తున్నప్పుడు దేశం ఎట్లా ముందుకెళ్తుంది, యువత ఎట్లా విముక్తి అవుతుంది? అందువల్ల మనము అన్ని పార్శ్వాల నుంచి ఆలోచించినప్పుడు మాత్రమే యువతను మనం సరైన దారిలో పెట్టగలము, బాల్యాన్ని సరైన దారిలో పెట్టబోతాం. అప్పటి వరకు మనకి ఈ సంక్షోభం అనేది ఇట్లాగే ఉంటుంది. మిత్రులారా, మీకేమైనా అనుమానాలు, ప్రశ్నలుంటే మా ఛానల్కు పంపించండి, కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.